ఇచ్చాడు. దేవుని పనిచేసే వరం దేవుడికి ఇచ్చాడు. ఆ వరాలన్నింటినీ కూడా మనము ఏం చేస్తామంటే భద్రంగా కాపాడుకొని వస్తున్న బాధ్యత మనం ఎదురుగా అవన్నీ మనం పొందాలన్న సంగతి పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే హ్యాపీగా నిద్రపోతే దొంగలు చూస్తారు. మనం పడుకునే టైం ఎప్పుడో, మెలకు ఉండే టైం ఎప్పుడో దొంగలు గమనిస్తారు. వీడు ఈ టైంలో పడుకుని ఇంకా ఎగడరాయుడు అని కన్ఫర్మ్ చేస్తుంటాడు. చెప్తాడు దాన్ని వచ్చేసి ఏం పట్టిపోతాడు. అంతకుముందు నువ్వు దేవుని ద్వారా పొందిన అనుభవాలు ప్రార్థించేవాము. ఒకప్పుడు నువ్వు దేవునికి రక్షణ పొందుకున్నప్పుడు తెల్లవారు వెళ్ళేసి ప్రార్థించేవాడు, తెల్లవారు వెళ్ళేసి ప్రార్థించేవాడు, ఆదివారం మారకుండా వచ్చేవాడు, టైంకి వచ్చేవాడు. ఇవన్నీ పోయినాయి అంటే ఎందువల్ల పోయినాయి? నువ్వు నిద్రపోయావు. నీ దగ్గర ఆ సొత్తుకి, దేవుడిని ఇచ్చిన విలువైన సొత్తుకి భద్రత కలుగుయింది. అపవాదు వచ్చాడు, రానే వచ్చాడు, నిన్ను చూశాడు, గమనించాడు. నీ స్థితిని బట్టి అతను పనిచేసి చక్కబట్టిపోయాడు. నిద్ర 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 ఆత్మగారికి ఇష్టం లేదేంటి? నిద్ర అంటే ఏమన్నా కష్టమా? నాకు చాలా పడుకోవాలని ఉంటుంది. ఒక్కొక్కసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పడుకోవాలని కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు. కొంతమంది మన చర్చలో చెప్తే, కొంతమంది బయట వాళ్ళు, కొంతమంది పాస్టర్ గారు, ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. నాకు నిద్రపోవాలి. కానీ నిద్రపోతే దానివల్ల నాకు చెడ్డ పేరు కూడా వస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తారు, ఇంకా అవుతుంది ఫోన్ ఎందుకో ఎంత వేగంగా ఎత్తారు. నా గురించి ఏమండి కదా, అంటే ఫోన్ ఎత్తాలి. ఫోన్ ఎత్తాలంటే ఒక నిద్ర పట్టేవాడు ఫోన్ ఎత్తుతాడా అంటే ఇప్పుడు ఏం చేయాలి? నిద్ర కావాలి. నా ఇష్టం వచ్చిన నిద్ర కావాలి లేదు, కొంత నిద్ర కావాలి. కానీ పనికి అడ్డొచ్చేటంత నిద్ర మాత్రం మనకు వద్దు. పనికి, దేవుని పనికి అడ్డు వచ్చేటంత నిద్ర మనకు వస్తే దేవుని పని చేయడానికి మనకు దేవుడు జీవం ఇచ్చాడు. దేవుని పని చేయడానికి మనకు జీవం ఉండాలి. దేవుడు జీవం ఇచ్చాడు. ఇచ్చిన జీవాన్ని ఏం చేస్తున్నావు? బుజ్జోడుతున్నావు. పేగరాక పెట్టేసి తెల్లదరిగినాక బాగా దొడ్లు. ఒక ఆవిడ ఉంది, కొడుకంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. 50 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లి లేదు. ఇప్పుడు పెళ్లి చేయలేదు కొడుక్కి. ఏంటంటే చిన్నప్పటి నుంచి గారం. తండ్రి లేడు, తండ్రి యుక్తకాలంలో చనిపోయాడు. తండ్రి లేడు, తండ్రి ఉన్నప్పుడు గారమే, తండ్రి లేనప్పుడు గారమే. ఆ గారం ఎంతవరకు తీసుకొచ్చిందంటే ప్రయోజనాన్ని లేకుండా చేసేసింది. చదువు రాలేదు, ఉద్యోగం రాలేదు, ఒక వ్యాపారం రాలేదు, ఏమి లేదు. తల్లి చాటు పెట్ట ఏమున్నట్టే మా అమ్మ చూసుకుంటుందిలే. అమ్మకేంటి, బిడ్డ కష్టపడకూడదు. ఎంత ప్రేమ! బిడ్డ కష్టపడకూడదండి అయ్యారు. గాఢంగా పెరగాలంట. చదువు లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు. కూర్చొని తింటే కొండలేమవుతాయి, చదువుతాయి. కొండలైనా కూర్చొని తింటే కరిగిపోతాయట, ఏముండవు. అంటే చదువుగా లేకుండా నీకు ఉన్నది కాపాడుకుంటూ లేని సంబంధించి పని చేయాలి. ఏ పని లేదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? పనివాడు జీతమునకు పాత్రుడు. ఏ పని చేయడం అసలు అన్నం తినచ్చా? నేనైతే కొట్టేస్తాను నేను. పని లేకుండా అన్నం తింటే కొట్టేస్తాను నేను. ఊరుకోండి. పని లేని అన్నం పెట్టుకోడు. అయ్యో పెట్టకూడదు, చచ్చిపోతారు కదండి. అది చాలకూడదు, అన్నం పెట్టకూడదు అంటే ఎలాగా? అక్కడ బతకాలి, బుద్ధి నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను? 4 చపాతీలు తింటున్నాను అనుకోండి, అక్కడ ఒక చపాతీయే పెడతాను. అంటే కొంత ఆహారం ఉంటాడు, చాలు, బతుకుతాడు. బుద్ధి తెచ్చుకోవాలంటే 4 చపాతీలు పెట్టాల్సింటాడు, ఒక చపాతీయే పెడతాం. కప్పు కాఫీ ఇవ్వాల్సింటే ఒక స్పూన్ కాఫీ ఇస్తాం. ఒక స్పూన్ కాఫీ, ఒక చపాతీ సరిపోతుంది.
బతుకుని చేస్తా ఉన్నాడు. బాలుని నడవలసిన త్రోవను మనకి తన భార్య ముందు నేర్పకపోతే తప్పవరిది తల్లిదండ్రులది తప్పు. వాడు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం. ఆ కుమారుడికి 50 సంవత్సరాలు వచ్చినాయి, ఉద్యోగం అనేది ఏం లేదు. ఆ తల్లికి 75 ఏళ్ళు. ఎంతకాలం పెడుతుంటారండి? ఏదో రోజు వృద్ధాప్యం వచ్చిందో కన్ను వస్తారు. అప్పుడు ఎవరు పెంచుతారు నిన్ను? తల్లి ఉన్న కనుక తల్లి చాడు బిడ్డలాగా కొంగట్టు తిరుగుతున్నా. 50 ఏళ్ళు వచ్చినా కొంగట్టు తిరుగుతున్నాడు. బాగుందా అది? 50 చిన్నపిల్లలు ఉంటే కొంగట్టు తిరిగారంటే బాగుంటుంది. అన్నా ఉంది, అన్నా కుమారుతుంది, కొంగట్టు తిరిగితే అందంగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. 50 ఏళ్ళు వచ్చినాడు తల్లి కొంగట్టుకు కూడా నోట్లో ఎవరికి తిరుగుతున్నాడు అనుకోండి, ఆయన ఏమంటారు? ఎవరైనా ప్రేమిస్తారా? ఇష్టం వచ్చినంత నిద్రపోయి లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? తప్పు కదని. నేను ప్రేమించాలంటే నువ్వు దేవుడిని ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే నేను అందరూ ప్రేమిస్తాను. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటి? మరి చెప్పండి, ఇంకో మరియమ్మా చెప్పండి. ఫెలిక్స్, దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? యాపిల్ ఉన్నారా? యాపిల్ శుభం, వెరీ గుడ్. ఆ తర్వాత దేవుని ప్రేమించడం అంటే ఏంటి? అసలు దేవుని ప్రేమించడం అంటే మాకు తెవడానికి బాబు ఎప్పుడు చెప్పలేదని బాబు అంటారు, నా మీద తోసేయండి. కాదు, దేవుని ప్రేమించడం అంటే ఏంటి? చాలా సందర్భాల్లో చెప్పాను. రోజు అన్నమే తింటాం. నిన్న అన్నం తిన్నా, ఇవాళ అన్నం తిన్నా, రేపు అన్నమే తింటాం. ఎందుకు తింటాం? బతకడానికి అన్నం తినాలి. అలాగే వాక్యాలు కూడా చెప్పిందే ప్రసాదం చెప్తా ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి. దేవుని ప్రేమించడం అంటే వాక్యం తీయండి, చెప్తాను నేను. వాక్యం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం తీసారా? యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి చదవండి కిందకి. ఒకసారి అక్కడ ఆగండి. మీరు అంటే ఎవరు? ఫెలిక్స్, మీరంటే ఎవరు? మనం అందరం, ఇన్క్లూడింగ్ పాస్టర్ ఆల్సో, నేను కూడా. మీరు అన్నప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నాతో మనందరితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను చెప్పండి మరి అని ఆహా, మీరట నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొందరు. ఏ రాసుకున్నావు? న్యాయమేనా? న్యాయమేనా? ఆయన ప్రేమిస్తున్నామని నేను రుజువు ఏంటి? ఇందాక ఎవరో చెప్పారు రుజువు అంటే. ఎవరు చెప్పారు రుజువు? నువ్వే చెప్పారు. అదే మరి. ఇప్పుడు స్టార్ కట్టాడు, ఫ్లెక్స్ బిగించాడంటే ఏముందన్నాను? జీవం ఉందన్నాను. నువ్వు చచ్చిపోతే కడతావా? అంటే నీలో ఏముంది? ఇప్పుడు జీవం బట్టి చెప్పిన పని చేసావు, పాస్గా చెప్పిన పని చేసావు, దేవుడు చెప్పిన పని కూడా చెయ్యాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? వినువారులారా జాగ్రత్తగా చెవికి ఆలోచించుకున్నాడు. చెవి గలవాడు వినుడు కాక. ప్రకటనలో చూస్తారనే ఆ మాటలు. చెవి గలవాడు వినుడు కాక. రాసుకున్న చెవులున్నాయా? జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను. నిన్ను వల్ల నీ పొరుగువారిని చెప్పాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే మంచిది. ప్రేమించకపోతే దాన్ని ఏమంటారంటే మాయరోగం. ఏ రోగం? మాయరోగం ఉందో లేదో మీరే చూసుకోండి. మాయరోగం ఉందో లేదో మనమే చూసుకోవాలి. మనలో మాయరోగం ఉంటే మాయరోగం మందు లేదు. ఉందా? తలనొప్పి ఉంది, జండు బామ్ ఉందా? అలాగే జ్వరం ఉంది, కొలసిన టాబ్లెట్. కొన్ని జబ్బులకి మందులు ఉన్నాయి, మాయరోగానికి మందు లేదు. నేను వల్ల నీ పొరుగును ప్రేమిస్తున్నావా అని యేసుప్రభు వారు ఒక వ్యక్తిని అడిగారు, ఒక శిష్యుని. ఎవరిని అడిగారు?
పేతురుని ఏమని అడిగారు? పేతురు, ఓ పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నప్పుడు ఏమన్నారు? నాకు పోయి నువ్వు నా గొర్రెలు నీవు. మళ్ళా రెండోసారి వెంటనే పేతురు, ఓ పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. రెండోసారి అడిగితే బాధ కలిగింది పేతురు. బాధ కలిగితే ఏమన్నాడు అక్కడ? నేను ప్రేమిస్తున్నాను లేదా? అలా ఎన్నిసార్లు అడిగారు? 3 సార్లు అడిగారు. ఒకే విషయం నేను రాజకుమార్ 3 సార్లు అడిగితే రాజకుమార్ కూడా అయిపోయింది కదా. ఓసారి ఏదో అడిగారు, చెప్పాను. మళ్ళీ రెండోసారి పడ్డారు నా కదా. మళ్ళీ 3వసారికి నన్నే పట్టుకున్నాడు ఈయన. ఇదేంటో అనుకుంటారు. యేసు ప్రభు కూడా అడిగిన ప్రశ్ననే, అడిగిన వ్యక్తినే 2-3 దఫాలుగా అడుగుతాను. నేను కూడా నిన్ను అడుగుతున్నాను. దేవుని ప్రేమించడం అంటే ఆజ్ఞ